మేడం మీకు ఎప్పటి నుంచి నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది డ్రైవింగ్ నేర్చుకోవాలని? చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఎక్కడ నేర్పిస్తారని తెలియదు. యూట్యూబ్‌లో చూశాను. సైకిల్ నాకు రాదు. సైకిల్ రాని వాళ్ళకి స్కూటర్ రాదే అని ఒక అపోహ ఉంది కదా! ఇక్కడికొస్తే అది కూడా సాల్వ్ అవుతుందని తెలిసింది. అందుకే ఇక్కడికొచ్చాను. మీరు నేర్చుకోవడం అయిపోయింది, మీ సిస్టర్ కూడా నేర్పించడం అవును. అయింది. నాకు మంచిగా రావడం వల్ల ధైర్యంగా మా చెల్లెలు కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి తను కూడా తీసుకొచ్చాను. ఇద్దరం మంచిగా నేర్చుకుంటున్నాము. మీరు ముఖ్య ఉద్దేశం ఏందమ్మా మీరు డ్రైవ్ నేర్చుకోవడానికి? ముఖ్య ఉద్దేశము పిల్లలని ట్యూషన్ తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. మనకి స్కూటర్ వస్తే ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా, మనమే తీసుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. నాకు సైకిల్ రాకపోయినా నేర్పించడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది అని తెలిసి ఇక్కడికి వచ్చాను. నేను వీడియోలో చెప్తున్నాను కదా మేడం, సైకిల్ రాకపోయినా నేర్చుకోవచ్చు, మీకు వచ్చేంతవరకు నేర్పిస్తాము, త్వరగా నేర్చుకుంటారు, తక్కువ టైంలో నేర్చుకుంటారు, దూరమైన కొంచెం రిస్క్ తీసుకొని రండి అని నేను వీడియోలలో చెప్పడం అయిందమ్మా. ఆ వీడియోలు చూసారా మేడం? నేను అదే విధంగా ఉందా మేడం? నేను ఏదైతే మీకు నేను కమిట్మెంట్ ఇచ్చానో వీడియోలో మీకు ఇక్కడ సర్వీస్ అట్లనే ఉందా? ఆ వీడియోలో ఎలా చెప్పింటే అలాగే ఉంది. అలానే కాన్ఫిడెంట్గా కూడా నేర్చుకోగలుగుతున్నాను. నేర్చుకోగలరు. హ్యాపీ అమ్మా మీరు? చాలా హ్యాపీ. ఓకే. మీ నీకు రాదు, అసలు సైకిల్ రాదు కదా, నీకు స్కూటర్ రాదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మ నీకు స్కూటర్ కూడా వచ్చేస్తుంది అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవును, ఎందుకంటే మనకు డ్రీమ్ మేడం, రావడం అనేది మనకు నేర్చుకోవాలనేది ఒక ఆశ, మనకు నీడ్, అండ్ మన పనులు మనం లైఫ్ టైం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాము చాలామంది పెద్దవాళ్ళని కూడా రోడ్ల మీద 75 ఇయర్స్ 85 ఇయర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్ల ఎంటికలు పండిపోయి ఉంటాయి, వాళ్ళు డ్రైవ్ చేయడం మనం చూస్తుంటాం అక్కడక్కడ కదా మేడం. మనకు డ్రైవ్ వచ్చి ఉంటే మనము మన పనులు మన లైఫ్ టైం మనం చేసుకోవడానికి అవసరం ఉండదమ్మా. ఫైనల్గా మీరు మీలాగానే ఎవరు నేర్పిస్తారు అని సర్చింగ్లో ఉన్న వాళ్ళకి, నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోవాలమ్మా? ఏం చెప్తాను అంటే, మీరు మాకు సైకిల్ రాదు కదా, మాకు స్కూటర్ రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి రండి, ఈజీగా మీరు కూడా నేర్చుకోగలుగుతారు. 100% సాటిస్ఫై అయితే ఇంటికి వెళ్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. భయం అనే వాళ్ళు కూడా రావచ్చు. మాకు భయం నేర్చుకోలేము అన్న వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ భయం లేకుండానే హాయిగా నేర్చుకోవచ్చు. అవును, ఎంత టైం పడుతుంది అన్న ఫీల్ తోటి కూడా ఉంటారు మేడం. ఎంత టైంలో నేర్చుకోవచ్చు అమ్మా మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా? మీ సిస్టర్ నేర్చుకుంది, మీరు నేర్చుకుంటారు. సైకిల్ రాకపోయినా నేను నేర్పించే విధానంలో ఇక్కడ అందరిని కూడా చూస్తారు మీరు. హార్డ్లీ ఎంత టైంలో నేర్చుకోవచ్చు మేడం? అంటే 1 వీక్లో పూర్తిగా వచ్చేస్తుంది. నేను 3 డేస్ తర్వాతనే స్కూటర్ ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నాను. 3 డేస్ వితిన్ 3 డేస్లో. ఈవెన్ సైకిల్ రాకపోయినా నాకు ముందు సైకిల్ రాదు కదా. ఓకే మేడం, చూద్దాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ డ్రైవ్ చూద్దాము, చేయండి మేడం. తప్పకుండా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా వీడియోని ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు చూడడానికి అవుతుందండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. గ్యారంటీగా నేర్పిస్తాము, వచ్చేంతవరకు నేర్పిస్తాము, త్వరగా నేర్పిస్తాము. ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ వెహికల్ కూడా మీరు నడపగలిగేంత వరకు మా బాధ్యత ఉంటుంది. దూరమైనా మీరు ఆల్టర్నేట్గా కూడా రావచ్చు, సాటర్డే సండే కూడా రావచ్చండి.